సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు సార్? బైరగోన్ రాజయ్య గౌడు. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్ చేస్తాను సార్ లోకల్లో. ఏం బిజినెస్ సార్? బిజినెస్ అంటే బిజినెస్ స్థిరాస్తి వ్యాపారం. స్థిరాస్తి వ్యాపారం చేస్తారు. స్థిరాస్తి వ్యాపారం, బిల్డింగ్స్ కట్టడం, నిర్మాణ పనులు, సార్ ఇలాంటి కాంట్రాక్ట్ తీసుకొని కడుతుంటాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఫీల్డ్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఫీల్డ్ ఇప్పుడు ఏం లేదు, ఎలక్షన్స్ కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంది. ఉమ్. ఎందుకు అంటే ఎకరాల రేట్లు బాగా పెరిగిపోయినవి, ఉమ్. సామాన్యులకు అందుబాటులో లేదు వ్యాపారం. ఉమ్. కేవలము బాగా డబ్బులు ఉంటేనే ఒక ఇల్లు కొనాలంటే కూడా, ఇండిపెండెంట్ ఇల్లు కొనాలంటే కూడా సుమారుగా ₹1,00,00,000 పై మాటే కానీ ఏం లేదు. ఒక 200 గజాల ప్లాట్ కూడా సామాన్యుడు కొనుక్కోవాలంటే సుమారుగా దానికి వచ్చేసి 40 లక్షలు 50 లక్షలు ఖాళీ స్థలానికి అవుతుంది. కాబట్టి సామాన్యులకు అందుబాటులో లేదు. కేవలము ఎంప్లాయీసు లేదా ఎవరైనా కానీ వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులకే ఇండ్లు అనేటివి జరుగుతున్నాయి. కానీ దీంట్లో మాత్రం ఎలాంటి చాలా ఇబ్బంది ఉంది. పేదలకు మాత్రం చాలా ఇబ్బంది. రియల్ ఎస్టేట్లో మొత్తం కూడా వ్యవసాయ భూముల్ని కూడా అన్నీ కూడా కన్వర్ట్ చేసేసి ఈరోజు నల్లగొండకు దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా ప్లాట్లు అందుబాటులో లేవు. 20,000, 25,000, 15,000 గజం. అందుకోసం చాలా కష్టంగా ఉంది. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి మధ్యలో పోరాడుస్తున్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? మా ఉద్దేశంలో మాత్రం కేవలం మోడీ తప్ప ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా, ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా కూడా మన భారతదేశం యొక్క ప్రతిష్ట నిలపగలిగిన వ్యక్తి ఒక మోడీ మాత్రమే. ఇంతకుముందు భారతదేశము అంటే కేవలము మనకు కూడా ఒక ఇతర దేశాలలో పెద్దగా విలువ ఉండకపోయేది. అటువంటి పరిస్థితులలో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరిలో ఒక యుద్ధాన్ని కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఉన్నాడు ఆయన. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. మోడీ అంటే తనకు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి అపేక్ష లేకుండా కేవలం దేశం కోసమే జీవించేటువంటి ఆయన స్టేట్మెంట్ అనొచ్చు. ఆయనను ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ దాంట్లో ఉన్నదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు ఇటువంటి పోజు చేసుకోవడానికి కాదు, అవినీతిపరంగా కూడా అవినీతి లేకుండా, ఎలాంటి అవినీతి కానీ ఆశ్రిత పక్షపాతం కానీ ఇలాంటివి లేకుండా కూడా ఆయన పరిపాలన చేయగలుగుతాడు. ఆయనకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. తనకు కుటుంబము లేదు, తన దేశమే కుటుంబము, తన పరివారం అంతా కూడా కుటుంబం అంటే భారతదేశమే కుటుంబీకులుగా చూస్తుండే ఆయన. కాబట్టి ఆయన వల్ల దేశ ప్రతిష్టనే కాదు, మన యొక్క అభివృద్ధి కూడా, భారతదేశము ఇతోధికంగా అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా మోడీని సమర్థించాలి. మోడీని సమర్థించడం వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యా విషయంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ధర్మం పట్ల కానీ ఇవాళ ఒక అయోధ్య ఆలయం నిర్మాణం జరిగింది అంటే కేవలము ఆయన యొక్క పట్టుదలతోటి. అంతకుముందు అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసినారు, దానికోసం కాలేదు. ఈ దేశంలో ధర్మం నిలబడాలంటే, హిందువులకు కూడా విలువలు పెరగాలంటే, హిందూ మతం కూడా అభివృద్ధి చెందాలంటే, ధర్మపరంగా చెప్తున్నాను నేను, ఒక సంకుచిత స్వభావంతో కొన్ని మతాలను ప్రోత్సహించడం అనేది కేవలము మా పార్టీ ముస్లింల పార్టీ, మేము ముస్లింలకి సపోర్ట్ చేస్తాం, మా పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అనే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి హిందువులు కూడా అదే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి మనం అందరం కూడా మన ధర్మం కోసం మనం ఓటేయాలి, ధర్మం కోసం మనం జీవించాలి, ధర్మాన్ని రక్షించాలంటే బీజేపీ గెలవాలి. అంటే ఇప్పటికే కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ అవకాశం ఇచ్చినాం, ఇండియా కూటమికి అవకాశం ఇస్తే ఇంకా దేశం బాగా డెవలప్ చేస్తానని కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు వాళ్ళే పరిపాలించారు. అప్పుడు చేయలేని డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఇవాళ డెవలప్మెంట్ కాలేదని ఏ విధంగా అంటున్నాం మనం? మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధికి దీపం కార్యక్రమం ఉంది. స్త్రీలకు దాంట్లో మనం సిలిండర్లు పంచడం జరిగింది అభివృద్ధి అంటే. తర్వాత పోతే మన ఇది స్వచ్ఛ భారత్లో కూడా అభివృద్ధి జరుగుతున్నది. అభివృద్ధి అనేది క్రమ పద్ధతిలో జరుగుతున్నది. కానీ ధర్మాన్ని వదిలిపెట్టి కేవలం అభివృద్ధే కాదు, ధర్మం కూడా రక్షింపబడాలి. ఈ దేశంలో ధర్మాన్ని రక్షించాలి, అభివృద్ధి జరగాలి, రెండు కూడా సైమల్టైనైజ్లీ సమాంతరంగా డెవలప్ జరగాలి. ధర్మము రక్షింపబడాలి, అభివృద్ధి జరగాలి. కేవలం అభివృద్ధి చేస్తాం, మేము మైనార్టీలకి సహాయం చేస్తాం, మైనార్టీలకి అన్ని ఇస్తాము, మైనార్టీలని ప్రోత్సహిస్తాము అన్న విధంగా మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకొకటి,
ఉమ్మడి పౌరస్మృతి ఉంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది చాలా ఇంపార్టెంటు. ఇస్లాం దేశాలలో కూడా ఈ ఉమ్మడి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని విధానాలలో కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. భారతదేశంలో మార్పు చేస్తాం అంటే మా మతం జోలికి రావద్దు, మా జోలికి రావద్దు అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఉమ్మడి స్మృతి సిఏఏ ఉంది, దాన్ని కూడా తప్పు కదా, దాన్ని కూడా తప్పు పడుతున్నారు. దాంట్లో ఏముంది, దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పాలి, డిస్కస్ చేయాలి. రోడ్ల మీదకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. అభివృద్ధి అనేది కాంగ్రెస్ తోటి సాధ్యం కాదు, బీజేపీతో కూడా సాధ్యమవుతుంది. ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రెండోసారి గెలిచినారు, మూడోసారి కూడా గెలుస్తారు. పక్క కేంద్రంలో బీజేపీ వస్తుందంటారు. పక్కా 100%, 400 ఫార్ తప్పకుండా జరుగుతుంది. అది మన తెలంగాణలో కూడా 12-13 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పేపర్లో కూడా అసదుద్దీన్ ఓవైసీకి చెమటలు పట్టిస్తున్నటువంటి మాధవిలత ఉన్నది, ఆయనకు చెమటలు పడుతున్నాయి. ఎంపీటీ కూడా విరమించుకొని మేము పోటీ చేయమని చెప్పి ఇద్దరు కూడా ముస్లిం యొక్క మత గురువులు వాళ్ళిద్దరిని కలిపి మాధవిలత మీద పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళిద్దరు కలవని పార్టీలు, ఆ పార్టీలే కలుస్తున్నాయి. వాళ్ళలో భయం పట్టుకుంది ఓడిపోతాం అనేటువంటిది. కాబట్టి ఎంపీటీకి వెళ్ళి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎంపీగా ఆయన సరెండర్ అయిపోయాడు ఎంఐఎంకు. అంటే హైదరాబాద్లో కూడా కంచుకోట లాంటి హైదరాబాద్లో కూడా బీజేపీ పాగా వేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.